అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా మరియు 5 మినిట్స్లో అయిపోయే టేస్టీ అండ్ హెల్దీ మిల్ మేకర్ మసాలా కర్రీని చపాతీ మరియు అన్నంలోకి సూపర్ కాంబినేషన్గా ఉండే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వెజిటేరియన్స్ అయితే చాలా బాగా ఇష్టపడతారు ఈ కర్రీని. ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలండి. ఆ తర్వాత వాటర్ మరిగినాక దాంట్లో ఒక కప్పు మిల్ మేకర్ వేసేసి ఒక 5 మినిట్స్ వేడి నీటిలోనే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటిలోకి వేసేసి వాటర్ అన్నీ పిండేసి పక్కన పెట్టుకోవాలండి మిల్ మేకర్ని. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు మరియు ఎండు కొబ్బరి కొంచెం బండ పువ్వు వేసుకోవాలండి. ఆయిల్లో బట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని కలుపుకుంటూనే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇలా మెత్తని ప్యూరీ తయారు చేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు ఫ్రై చేసిన కొబ్బరి మరియు ధనియాలు కూడా వేసేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు మరియు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసిన ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు మరియు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మూత తీసేసి మరోసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొబ్బరి ధనియాల పేస్ట్ అంతా వేసేసిన తర్వాత ఒక స్పూన్ కారము మరియు కొంచెం ఉప్పు చిటికెడు పసుపు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం మసాలాకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా గిన్నెలోనే ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి మిల్ మేకర్ కర్రీలో వేసుకోవాలండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఇంకో టీ గ్లాస్ వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ ఉడికించుకుంటే అంతే అండి. ఇంతో టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేసుకుంటే మనకి హోటల్ స్టైల్ మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.